Global parameters. So global parameters. Last class 7th step వరకు కంప్లీట్ చేసామండి. 7th స్టెప్. అలాగే 7th స్టెప్ ఏంటి? అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC5. సో OBC5 7th పాయింట్ వరకు కంప్లీట్ చేసాం. నెక్స్ట్ డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్. డాక్యుమెంట్స్ టైప్ అంటే ఏంటి? డాక్యుమెంట్స్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. షీట్ ఓపెన్ చేయండి. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేశాను కదా, లాస్ట్ డే డిస్కస్ చేసాం. సో డాక్యుమెంట్స్ టైప్ ఎస్ఏపిలో డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఏంటవి చూద్దాం. సో డౌన్కి వెళ్ళండి. సో డాక్యుమెంట్స్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. అక్కడ చూడండి. డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ ట్రాన్సాక్షన్ కోడ్ OBA7. సో OBA7 ఫస్ట్ చూడండి. GL డాక్యుమెంట్ R2R అంటారు, రికార్డ్ టు రిపోర్ట్ అంటారు. రికార్డ్ టు రిపోర్ట్. ఎస్ఏ డాక్యుమెంట్ అంటే GL పోస్టింగ్. తర్వాత AB డాక్యుమెంట్ రివర్సల్ డాక్యుమెంట్ పోస్టింగ్. డాక్యుమెంట్ మీరు రాంగ్ గా పోస్ట్ చేసినప్పుడు ఆ డాక్యుమెంట్ రివర్స్ చేస్తారు. AB రివర్సల్ డాక్యుమెంట్, మీరు రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేశారు, సో దాన్ని ఏం చేస్తాము? రివర్స్ చేస్తాం. రివర్సల్ డాక్యుమెంట్ పోస్టింగ్. నెక్స్ట్ AP డాక్యుమెంట్. AP అంటే ఏంటి? అకౌంట్ పేయబుల్ అంటారు AP. సో R2R అనేది ఒక సబ్ మాడ్యూల్, SAP FICO ఒక సబ్ మాడ్యూల్. AP అంటే AP బ్రాకెట్లో ఉంది. AP అంటే అకౌంట్ పేయబుల్, ఒక సబ్ మాడ్యూల్. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో P2P అంటారు, ప్రొక్యూర్ టు పే. సో P2Pలో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటి? KR డాక్యుమెంట్. KR అంటే వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్. KZ డాక్యుమెంట్ వెండార్ పేమెంట్ పోస్టింగ్. సో ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ టైప్. తర్వాత KGKA ఇవి సపరేట్ అండి. తర్వాత డౌన్కి వెళ్ళండి. AR అంటే అకౌంట్ రిసీవబుల్. కస్టమర్కి కంపెనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా అకౌంట్ రిసీవబుల్లోకి వస్తాయి. AR అంటే అకౌంట్ రిసీవబుల్. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో O2C అంటారు, ఆర్డర్ టు క్యాష్ అట్లా. సో ఇక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ ఉపయోగిస్తాం మనం మేజర్గా? DR డాక్యుమెంట్. DR అంటే కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్. DZ డాక్యుమెంట్ కస్టమర్ పేమెంట్ పోస్టింగ్. DR అంటే కస్టమర్ ఇన్వాయిస్, DZ అంటే కస్టమర్ పేమెంట్. తర్వాత అసెట్ అకౌంటింగ్ డాక్యుమెంట్స్. A అంటే అసెట్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. అసెట్ ఏదన్నా కొన్నారు మీరు, ఎంట్రీ అనేది పోస్ట్ చేయడానికి ఏ డాక్యుమెంట్ ఉపయోగిస్తారు? AF అసెట్ డిప్రిసియేషన్. అసెట్ పైన డిప్రిసియేషన్ ని క్యాల్కులేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో SA అంటే జనరల్ లెడ్జర్ అకౌంట్. AB అంటే రివర్సల్ డాక్యుమెంట్. KR అంటే వెండార్ ఇన్వాయిస్. KZ అంటే వెండార్ పేమెంట్. DR అంటే కస్టమర్ ఇన్వాయిస్. DZ అంటే కస్టమర్ పేమెంట్. AA అంటే అసెట్ అకౌంటింగ్. AF అంటే అకౌంట్ అసెట్ డిప్రిసియేషన్. సో ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్. సో ఈ డాక్యుమెంట్స్ ఎందుకు ఉపయోగపడతాయి? డాక్యుమెంట్స్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. డాక్యుమెంట్ పైన SA అని కనిపించింది మీకు. SA ఉంటే జనరల్ లెడ్జర్. AB ఉంది రివర్సల్ అని అర్థం. KR ఉంటే వెండార్ ఇన్వాయిస్. KZ ఉంటే వెండార్ పేమెంట్. DR ఉంది, DR ఉంటే కస్టమర్ ఇన్వాయిస్. DZ కస్టమర్ పేమెంట్. సో డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. డాక్యుమెంట్ టైప్ ఏం చేస్తుంది? క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. ఇవన్నీ కూడా స్టాండర్డ్ డాక్యుమెంట్స్. SAPలో బై డిఫాల్ట్ గా ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా కాన్ఫిగరేషన్ చేసి ఉంటాయి. మనం ఓన్ గా చేయాల్సిన అవసరం లేదు. స్టాండర్డ్ డాక్యుమెంట్స్. ఇవి కాకుండా మనం ఓన్ గా కూడా కొన్ని డాక్యుమెంట్స్ ని క్రియేట్ చేయొచ్చు. వెరీ రేర్ సిచ్యువేషన్ లో మాత్రమే క్రియేట్ చేస్తాం. సో డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ.
కేఆర్ ఉంటే వెండార్ ఇన్వాయిస్ అని, కేజెడ్ ఉంటే వెండార్ పేమెంట్, డిఆర్ ఉంటే కస్టమర్ ఇన్వాయిస్, డిజెడ్ ఉంటే కస్టమర్ పేమెంట్, ఎస్ఏ ఉంటే జనరల్ లెడ్జర్, ఏబి ఉంటే రివర్సల్, తర్వాత ఏ అంటే ఎసెట్ అకౌంటింగ్, ఏఎఫ్ అంటే అసెట్ డిప్రిసియేషన్. ఐఎమ్ సారీ. సో ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ టైప్ అంటారు. డాక్యుమెంట్స్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. డాక్యుమెంట్ పైన ఏదైతే ఉందో దాన్ని చూసి ఆ డాక్యుమెంట్ టైప్ ని బేస్ గా చేసుకుని అది ఏ డాక్యుమెంటో ఫైండ్ అవుట్ చేయొచ్చు. డాక్యుమెంట్ టైప్ ని బేస్ గా చేసుకుని అది ఏ డాక్యుమెంటో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. డాక్యుమెంట్ టైప్ ని బేస్ గా చేసుకుని, ఓకేనా? డాక్యుమెంట్ టైప్ ని బేస్ గా చేసుకుని అది ఏ డాక్యుమెంటో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ డాక్యుమెంట్స్ అన్ని ఎస్ఏపిలో బై డిఫాల్ట్ గా కాన్ఫిగరేషన్ చేసి ఉంటాయి. స్టాండర్డ్, ప్రీ డిఫైన్డ్, మీరు ఓన్ గా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ క్రియేట్ చేయాల్సి వస్తే చేయొచ్చు. ఓకేనా? వెళ్ళండి, ఎస్ఏపిలోకి వెళ్ళండి. OBA7 లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. మీరు OBA7 ట్రాన్సాక్షన్ కోడ్ యూజ్ చేయొచ్చు, లేదంటే పాత్ ద్వారా వెళ్ళొచ్చు. OBA7 లేదంటే పాత్ ట్రై చేయండి. SPR కొన్ని పాత్లో చెప్తానండి, కొన్ని టీ కోడ్స్ ద్వారా వెళ్దాం. /n SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, డాక్యుమెంట్ టైప్, డిఫైన్ డాక్యుమెంట్ ఫర్ ఎంట్రీ వ్యూ. లాస్ట్ టీ కోడ్ ఓపెన్ చేయండి. OBA7 కదా, OBA7. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ 1 టీ కోడ్ అండ్ 1 పాత్. OBA7 లాస్ట్ లో ఉంది 4 డిజిట్స్, అవి టీ కోడ్. ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇక్కడ లాస్ట్ లో చూడండి, 58 డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా స్టాండర్డ్ ప్రీ డిఫైన్డ్ డాక్యుమెంట్స్ అంటారు. పొజిషన్కి వెళ్ళి ఎస్ఏ తీసుకోండి. ఎస్ఏ అంటే ఏంటి? జనరల్ లెడ్జర్ అకౌంట్. డబుల్ క్లిక్ ఎస్ఏ అంటే జనరల్ లెడ్జర్, డబుల్ క్లిక్ చేయండి. చూసారా, జనరల్ లెడ్జర్ అకౌంట్. ఎస్ఏ రివర్సల్ డాక్యుమెంట్, ఏబి. రివర్సల్ డాక్యుమెంట్ ఏముంది? ఏబి. మీ డాక్యుమెంట్ రివర్స్ చేస్తే నా వాయిస్ వినిపిస్తుందా మీ అందరికి క్లియర్ గా? మెసేజ్ చేశారు వాయిస్ రావట్లేదని, అది మీ వైపు నెట్వర్క్ ప్రాబ్లం అండి, చెక్ చేసుకోండి. ఓకేనా? ఇష్యూ ఫ్రమ్ యువర్ ఎండ్, నాట్ మై సైడ్. ఓకే, చూడండి. సో వాయిస్ వినిపించకపోతే ఎవరికి వినిపించదు, నాకు ఫుల్ నెట్వర్క్ ప్రాపర్ ఉంది. ఓకే, సో చూడండి. సో రివర్స్ చేస్తే ఏమవుతుంది? ఏబి అవుతుంది. తర్వాత చూడండి, అకౌంట్ టైప్ అలౌడ్. అకౌంట్ టైప్ అలౌడ్ అంటే అసెట్స్ కి అలౌ అవుతుంది, కస్టమర్స్ కి, వెండర్స్ కి, మెటీరియల్స్ కి, జిఎల్ అకౌంట్స్, వీటన్నిటికీ కూడా ఎస్ఏ డాక్యుమెంట్ అనేది అప్లైబుల్ అవుతుంది అని అర్థం. నెక్స్ట్, సో ఇంకా డౌన్కి వెళ్ళండి. ఇవన్నీ ఒకసారి తర్వాత చెప్తాను మీకు, ఇవన్నీ అవసరం లేదు. నేర్చుకుంటే బెటరే మీరు. ఓకే, నో ఇష్యూ. తర్వాత కంట్రోల్ డేటా ఉంది. కంట్రోల్ డేటాలో చూడండి, నెగిటివ్ పోస్టింగ్ పీరియడ్ పర్మిటెడ్, ఇంటర్ కంపెనీ పోస్టింగ్ అంటే వీటికి కూడా ఏమైనా అలౌ చేస్తారంటే చేసుకోవచ్చు, బట్ స్టాండర్డ్ గా ఉంచండి, మీరు ఏమీ మార్చకండి. రైట్ సైడ్ చూడండి, ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఫర్ ఫారెన్ కరెన్సీ డాక్యుమెంట్. ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఫర్ ఫారెన్ కరెన్సీ డాక్యుమెంట్. సో ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చేయాలంటే
ఆ వాల్యూని ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ ఈ పర్టికులర్ ఐమ్ సారీ, ఆ వాల్యూని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎక్కడ ఎంటర్ చేస్తారు? అక్కడ ఒక బాక్స్ ఉంది చూడండి. ఇక్కడ ఎం అని, ఎంపిబి ఇలా ఉంటాయి. ఎం తీసుకుంటారు. ఎం అంటే స్టాండర్డ్. ఓకే, సో ఈ డాక్యుమెంట్ ఏంటి? స్టాండర్డ్ డాక్యుమెంట్, ఎస్ఏ డాక్యుమెంట్. పైకి వెళ్ళండి, కొంచెం పైకి వెళ్ళండి. ఇక్కడ నంబర్ రేంజ్ అని చూసారా? నంబర్ రేంజ్ ఇవ్వాలి. డాక్యుమెంట్ అనేది స్టాండర్డ్ గా క్రియేట్ చేస్తుంటుంది. నంబర్ రేంజ్ ఇవ్వాలి. సో నంబర్ రేంజ్ ఎందుకు ఉపయోగపడుతుంది? నంబర్ రేంజ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే, నంబర్ రేంజ్ అనేది మీరు ఎస్ఏ పైన మీరు ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేశారు అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఎస్ఏ డాక్యుమెంట్ పైన మీరు ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేశారు అనేది రిఫ్లెక్ట్. అంటే మీరు ఎస్ఏ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? జనరల్ లెడ్జర్ కదా. మీరు జనరల్ లెడ్జర్ పైన మీరు ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేశారు, ప్రతిదీ కూడా క్యాలిక్యులేట్ అవుతుంది. అంటే ప్రతి డాక్యుమెంట్ కూడా, ప్రతి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ నంబర్ రేంజ్. నంబర్ రేంజ్ ఎంత ఉంది ఇక్కడ? 0. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. సో నంబర్ రేంజ్ క్రియేషన్ అనేది కంపెనీ కోడ్ లెవెల్లో నంబర్ రేంజ్ క్రియేట్ చేస్తాం. ఇంటర్వెల్, పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి. పెన్సిల్ సింబల్ అది కాదు, బ్యాక్ వెళ్ళండి. జస్ట్ బ్యాక్ వెళ్ళండి. ఇంటర్వెల్ మిడిల్లో ఉంది. చూడండి. సో నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయాలి. నంబర్ రేంజ్ ఎంత ఉంది? 01 కదా. ఎస్ఏ డాక్యుమెంట్ లో నంబర్ రేంజ్ ఎంత ఉంది? 01 ఇవ్వండి. 01 ఇవ్వండి. ఇయర్, ఫిజికల్ ఇయర్, మన ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి? 2025. నంబర్ రేంజ్ ఎలా ఇవ్వాలి యాక్చువల్గా? 1 to 1. ఎగ్జాంపుల్ 1 ఇవ్వండి. 1 to 10 lakhs, 10 lakhs అట్లా ఇచ్చుకోవచ్చు. లేదంటే 10 lakhs to, మీ ఇష్టం, అట్లా ఎన్నైనా ఇవ్వచ్చు. సో ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నానంటే 10 to, అలా అన్ని అవసరం లేదు, 10 to 1500 ఇవ్వండి చాలు. 10 to 500 ఇవ్వండి, లేదంటే 1000 ఇవ్వండి చాలు. 10 అలా కాదండి, ఇక ఫస్ట్ 1 ఇచ్చారు కదా, 1 ఇవ్వండి. ఫస్ట్ 1 ఇవ్వని చెప్తాను. 2000, నేను 1000 ఇస్తున్నాను. మీరు ఎలా ఇవ్వాలి? ల్యాక్స్లో తీసుకోవాలి ప్రాజెక్ట్లో. ఎందుకంటే మీకు ఇలా తీసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది, అందువల్ల ఇలా తీసుకుంటున్నాను. అదే మీరు ప్రాజెక్ట్లో అయితే కనుక 1 to 10 lakhs అలా తీసుకోండి, ఈజీగా ఉంటుంది మీకు. ఓకేనా? లేదంటే 1 lakhs to 10 lakhs, లాక్స్లో తీసుకోవాలి. 1 సిరీస్లో తీసుకోవాలి. 01 ఉంది కాబట్టి 1 సిరీస్లో తీసుకోవాలి. సేవ్, ఎంటర్ చేయండి. సేవ్ చేయండి. సేవ్. సో ఈ నంబర్ రేంజ్ ఎందుకు ఉపయోగపడుతుంది? మీరు ఎస్ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేసే టైంలో ప్రతి డాక్యుమెంట్కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. బేస్డ్ ఆన్ ది నంబర్ రేంజ్ కాన్ఫిగరేషన్, at the time of accounting entry posting, one number will be reflected. ఈ నంబర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఈ నంబర్ ప్రతి డాక్యుమెంట్ కి ఒక నంబర్ జనరేట్ అవుతుంది. అలా జనరేట్ అవటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ నంబర్ వీ కెన్ ట్రాక్ ది డాక్యుమెంట్ యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్. సో నంబర్ రేంజ్, మీ దగ్గర ఒక 1 lakh ట్రాన్సాక్షన్స్ చేశారు. వాటిలో మీరు ఏదైనా డాక్యుమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? ఒక నంబర్ని బేస్గా చేసుకుని ఫైండ్ అవుట్ చేస్తారు. డాక్యుమెంట్ నంబర్ని బేస్గా చేసుకుని డాక్యుమెంట్ రిలివెంట్ ఇన్ఫర్మేషన్ యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. కంటిన్యూ చేయండి. సేవ్. ఓకేనా? 01 అంటే మనం 01 to 1000 ఇచ్చాం. మీరు 1 to 1 lakh ఇవ్వచ్చు, మీ ఇష్టం, ఎట్లా తీసుకోవచ్చు. ల్యాక్స్లో తీసుకోండి. బట్ 1 ఉంది కాబట్టి 1 సిరీస్లో తీసుకోండి. 1 సిరీస్ ప్రాజెక్ట్లో అయినా అంతే. బ్యాక్ వెళ్ళండి. సో మనం ఎస్ఏ డాక్యుమెంట్కి నెంబర్ రేంజ్ క్రియేట్ చేసాం. ఎస్ఏ అంటే మీనింగ్ ఏంటి? జనరల్ లెడ్జర్ అకౌంట్. ఎస్ఏ డాక్యుమెంట్, ఎస్ఏ అంటే ఏంటి? జనరల్ లెడ్జర్ అకౌంట్. స్టాండర్డ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ ఏంటి? స్టాండర్డ్. బ్యాక్ వెళ్ళండి. సో ఎస్ఏ అంటే జనరల్ లెడ్జర్ పోస్టింగ్, అటువంటి వాటికి ఎస్ఏ డాక్యుమెంట్ని ఉపయోగిస్తారు. నంబర్ రేంజ్ ఎందుకు ఉపయోగపడుతుంది?
ఎస్ఏ డాక్యుమెంట్లో మీరు పోస్ట్ చేసే ప్రతి ట్రాన్సాక్షన్కి నంబర్ రేంజ్ సిరీస్ అనమాట. అది 1 అనేది 01 1 to 9 lakhs ఇచ్చారు మీరు. సో అప్పుడు ఏమవుతుంది, ప్రతిదీ కూడా క్యాలిక్యులేట్ అవుతుంది సీరియల్ నెంబర్. లేదంటే 1 to 1 lakh అలా ఇవ్వాలి. నెక్స్ట్ బాగా వెళ్ళండి. సో ఎస్ఏ డాక్యుమెంట్ అనేది కంప్లీటెడ్. నెక్స్ట్ డాక్యుమెంట్ ఏముంది, 1 minute. మీకు ఒక డాక్యుమెంట్ మేజర్గా మీరు గుర్తుపెట్టి చేయాల్సింది కాన్ఫిగరేషన్స్ ఈ డాక్యుమెంట్స్కి. చాట్ బాక్స్లో ఒక ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. అది అక్కడ యాడ్ చేసుకోండి, కాపీ చేసి షీట్ ఉంది కదా, షీట్లో యాడ్ చేయండి. లాస్ట్లో, అక్కడ కాదు, ఇంకా లాస్ట్కి వెళ్ళండి, ఇంకొంచెం లాస్ట్కి వెళ్ళండి. అక్కడ ఏఎఫ్ డాక్యుమెంట్ తర్వాత యాడ్ చేసుకోండి, Ctrl+V. ఓకే, యాడ్ అయింది కదా. అది సెలెక్ట్ చేసుకుని లైన్ అడ్జస్ట్ చేయండి. వెరీ గుడ్, ఎక్సలెంట్, యా చాలు. సో డాక్యుమెంట్ ఎస్ఏ అంటే ఏంటి, జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్. ఎస్ఏ డాక్యుమెంట్ అనేది స్టాండర్డ్, ఆల్ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా స్టాండర్డ్. మరి నంబర్ రేంజ్ ఎందుకు ఇచ్చాము, ఎస్ఏ ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ కూడా ఒక నెంబర్ జనరేట్ అవుతుంది. ఎస్ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేశారు, సో డాక్యుమెంట్ ఫస్ట్ డాక్యుమెంట్ కి డాక్యుమెంట్ నంబర్ 1 వాజ్ పోస్టెడ్, డాక్యుమెంట్ నంబర్ 2 వాజ్ పోస్టెడ్, డాక్యుమెంట్ నంబర్ 3 వాజ్ పోస్టెడ్ అని వస్తుంది. ఎందువల్ల వస్తుంది అట్లా, ఎందువల్ల అట్లా వచ్చేది, ఎందువల్ల వస్తుంది, మనం నంబర్ రేంజ్ ఇచ్చాం. సో నంబర్ రేంజ్ ఇవ్వటం వల్ల ప్రతి డాక్యుమెంట్ కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది బేస్డ్ ఆన్ ది నంబర్ రేంజ్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ కేఆర్ డాక్యుమెంట్. కేఆర్ అంటే ఏంటి, వెండార్ ఇన్వాయిస్. వెండార్స్ అంటే ఎవరు, రా మెటీరియల్ సప్లై చేస్తారు కంపెనీకి, వాళ్ళని వెండార్స్ అంటారు. సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళని వెండార్స్ అంటారు. వెండార్స్ అంటే రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు, సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. రా మెటీరియల్ సప్లై చేస్తారు. ఒక కంపెనీ ఉందనుకోండి, కంపెనీలో బిజినెస్ ఏమైనా మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది, కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరుగుతుంది, ఏదైనా ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు. సో రా మెటీరియల్ కావాలి, ఎలా వస్తుంది రా మెటీరియల్ అంతా కూడా, వెండార్స్ అనేవాళ్ళు సప్లై చేస్తారు. సర్వీస్ ప్రొవైడర్స్, మీ కంపెనీలో ఒక 100 ల్యాప్టాప్స్ ఉన్నాయి, ఏదైనా రిపేర్స్ ఉన్నాయి, అవన్నీ ఎవరు చేస్తారు, సర్వీస్ ప్రొవైడర్. ఓకే, మీ కంపెనీలో మిషనరీ ఉంది, మిషనరీ ఏమైనా రిపేర్ ఉంది, ఎవరు చేస్తారు, సర్వీస్ ప్రొవైడర్. ఎవరైతే మెకానిక్స్ ఉన్నారో వాళ్ళు వచ్చి రిపేర్ చేస్తారు, దాన్ని ఏమంటారు, వెండార్స్ అంటారు. అంటే రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు, సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు, వెండార్స్. డాక్యుమెంట్ టైప్ ఏంటి, కేఆర్. వెండార్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఏదైనా చేయండి, కేఆర్ డాక్యుమెంట్ అనేది జనరేట్ అవుతుంది. వెళ్ళండి, అసెంబ్లీలోకి వెళ్ళండి. సో పొజిషన్కి వెళ్ళండి, కేఆర్ తీసుకోండి. కేఆర్ పైన టాప్ లో ఉంది, అది డీసెలెక్ట్ చేయండి, కింద అది డబుల్ క్లిక్ చేయండి. కేఆర్ చూసారా, కేఆర్ డాక్యుమెంట్, వెండార్ ఇన్వాయిస్. సో అకౌంట్ టైప్ అలౌడ్, వేటికి అలౌ చేస్తున్నారు, ఎసెట్స్ కి, వెండార్స్, మెటీరియల్స్, జనరల్ లెడ్జర్, వీటికి అలౌ చేస్తున్నారు. పైన చూడండి, కేఆర్ ఉందా, కేఆర్ రివర్స్ చేస్తే ఏమవుతుంది, కే అవుతుంది. మీరు కే ఇవ్వలేదనుకోండి, కే రిమూవ్ చేసేస్తే కేఆర్ పిక్ అవుతుంది. సో రివర్సల్ డాక్యుమెంట్ ఏమి ఇచ్చారు, ఏముంది ఇక్కడ, కేఏ ఉంది. కేఏ రిమూవ్ చేసేసామనుకోండి, రివర్స్ చేసినప్పుడు మామూలుగా ఎస్ఏ డాక్యుమెంట్ రివర్స్ చేస్తే ఏమవుతుంది, ఏబి అవుతుంది. అలాగే ఇక్కడ కేఆర్ డాక్యుమెంట్ తీసుకున్నాం, రివర్స్ చేస్తే కేఏ అవుతుంది. సో అసలు కేఏ రిమూవ్ చేసేసామనుకోండి, కేఆర్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, సో డాక్యుమెంట్ నెంబర్ రేంజ్ ఎంత ఉంది, 19. నెంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళండి, కంపెనీ కోడ్ ఇవ్వండి. కంపెనీ కోడ్ అనేది, నంబర్ రేంజ్ అనేది కంపెనీ కోడ్ లెవెల్లో యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ ఇయర్ లెవెల్లో క్రియేట్ చేస్తాం. ఇంటర్వెల్స్
ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. పైన ప్లస్ ఉంది కదా, ఒక ప్లస్. ఎంత? 19 ఇయర్ 2025. సో 19 ఉంది కాబట్టి మీరు ప్రాజెక్టులు ఎలా తీసుకుంటారు? ల్యాక్స్లో తీసుకోవాలి. 9 to 9 lakhs. యాక్చువల్గా 9 lakhs ఇస్తే మీకు ఓవర్లాప్ అవుతుంది. మీకు అలా ఇస్తే అర్థమవుదు. చూడండి, 9 సిరీస్లోనే తీసుకోండి. 9 సిరీస్లోనే తీసుకోవాలి. ఓకే, ఇక్కడ ఏం చేస్తాం, 9 సిరీస్ ఇవ్వట్లేదు, అది మీకు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతుంది. చూడండి, లాస్ట్లో ఇక్కడ ఎంత ఇచ్చాము? 10 ఇచ్చాము కదా. 10 1 to 1000 ఇచ్చాము. 1001 ఇవ్వండి. 1001 నుండి తీసుకోవాలి. 1001 to 1500. ఎంటర్, సేవ్. ఎంటర్, సేవ్. నెక్స్ట్ నెక్స్ట్ డాక్యుమెంట్ ఏముంది? కేజెడ్. కేఆర్ తర్వాత కేజెడ్ డాక్యుమెంట్. వెండార్ పేమెంట్ ఎంట్రీ అనమాట. కేజెడ్ జనరేట్ అవుతుంది. వెళ్ళండి. ఎస్ఏపీలోకి వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి. కేజెడ్. డబుల్ క్లిక్ చేయండి కేజెడ్ పైన. చూసారా? కేజెడ్. రివర్స్ చేస్తే ఏమవుతుంది? కేఏ. సో 15 సిరీస్లో ఉంది. 15లో నంబర్ సిరీస్ కూడా 15లోనే తీసుకోవాలి. డబుల్ క్లిక్, నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్. సో నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ప్రతి డాక్యుమెంట్, ఇప్పుడు మీరు కేజెడ్ ట్రాన్సాక్షన్ చేశారు, ప్రతి కేజెడ్ ట్రాన్సాక్షన్ కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఆ నంబర్ని బేస్గా చేసుకుని మనం ఏం చేస్తాము? డాక్యుమెంట్ నంబర్, బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ నంబర్ వీ కెన్ ట్రాక్ ది డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్. 1 lakh ట్రాన్సాక్షన్ చేశారు, ఆ డాక్యుమెంట్ నెంబర్ ఇస్తే, ఏ నెంబర్ ఇస్తే ఆ డాక్యుమెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంటర్వెల్ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. నంబర్ రేంజ్ ఎంత ఉంది? 15,025. లాస్ట్ నెంబర్ ఎంత ఉంది ఇక్కడ? 1500 కదా. నెక్స్ట్ నెంబర్ తీసుకోవాలి. 1501 నుండి 2000. సో 15 ఉంది కాబట్టి మీరు 15 సిరీస్లో తీసుకోవాలి. యాక్చువల్గా అయితే 15 సిరీస్లో ల్యాక్స్లో తీసుకోండి. 15 lakhs నుండి ఎండింగ్ వరకు. ఓకే, ఎంటర్, సేవ్. నెక్స్ట్, సో కేఆర్ డాక్యుమెంట్కి నెంబర్ రేంజ్ ఇచ్చాం, కేజెడ్ కూడా నెంబర్ రేంజ్ ఇచ్చాం. నెక్స్ట్ డిఆర్ అంటే ఏంటి? కస్టమర్ ఇన్వాయిస్. కస్టమర్ ఇన్వాయిస్ అంటే మీనింగ్ ఏంటి? మీరు ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్ళారు, మీరు కావాల్సిన మెటీరియల్ అంతా కూడా గ్యాదర్ చేసుకున్నారు. సో ఫస్ట్ బిల్ ఎంత అవుతుందని ఒక డాక్యుమెంట్ ఇస్తాడు. ఫస్ట్ ఒక డాక్యుమెంట్ ఇస్తారు మీకు, ఇన్వాయిస్ మొత్తం 10,000 రూపీస్ అయిందని చెప్పేసి ఒక బిల్ ఇస్తారు. పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ చేసినట్లు ఇంకొక బిల్ ఇస్తారు. సో డిఆర్ అంటే ఏంటి? ఫస్ట్ కస్టమర్ ఇన్వాయిస్, మీరు ఎంత పర్చేజ్ చేశారు, టోటల్ వాల్యూ ఒక డాక్యుమెంట్. డిఆర్ వెళ్ళండి. డిఆర్ అంటే డిఆర్ డాక్యుమెంట్ టైప్. డిఆర్ డాక్యుమెంట్ టైప్ అంటే ఏంటి? కస్టమర్ ఇన్వాయిస్. బ్యాక్ వెళ్ళండి. డిఆర్ డబుల్ క్లిక్ చేయండి. 18 ఉంది. నంబర్ రేంజ్ ఎంత? 18. రివర్సల్ ఏం లేదు. మీరు డాక్యుమెంట్ రివర్స్ చేస్తే ఏమవుతుంది? డిఆర్ కిందే కన్వర్ట్ అవుతుంది. డిఆర్ రివర్స్ చేశారు. రివర్స్ చేస్తే కింద రివర్సల్ డాక్యుమెంట్ టైప్ ఏమీ లేదు కదా, ఏమవుతుంది? అది డిఆర్ కిందే రివర్స్ అవుతుంది. లేదు వేరే నేమ్ ఏమైనా ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఓకే, నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్, ఇంటర్వెల్, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయాలి. సో ఎంత? 18. 2025. సో 18 ఉంది కాబట్టి 18 సిరీస్లో తీసుకోవచ్చు. 18 lakhs నుండి 18 lakhs 18 lakhs లాస్ట్ ఎండింగ్ నెంబర్ ఎంత వస్తుంది? 18 lakhsకి ఎగ్జాంపుల్
అలా ఇచ్చుకోవచ్చు. 18,999 అట్లా లాస్ట్ ఎండింగ్ నెంబర్ ఇవ్వచ్చు. 8 సిరీస్లోనే తీసుకోవాలి. ఇది డెమో కాబట్టి మనం ఇలా తీసుకుంటున్నాం. ఇలానే తీసుకోవచ్చు, ఎలా చేసినా వర్కౌట్ అవుతుంది. బట్ ప్రాజెక్ట్లో ఎలా ఉంటుంది, 18 సిరీస్లోనే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నెంబర్స్ ఇస్తారు. 01 ఉంటే 1 నుండి 1,99,900. 2 ఉంటే 2 lakhs నుండి స్టార్ట్ అయ్యి 2,09,99 అట్లా. ఓకేనా. సో ఇక్కడ ఎంత ఇచ్చాము, 18 ఇచ్చాము. 18 ఉంది. నంబర్ రేంజ్ ఎంత, 2001 తీసుకున్నాం. ఎందువల్ల, 2000 కంప్లీటెడ్ కదా, 2000 కంప్లీటెడ్. నెక్స్ట్ నెంబర్ 2001 నుండి తీసుకోవాలి. సేమ్ నెంబర్ ఇస్తే మీకు ఓవర్లాప్ అయిపోతుంది. నెక్స్ట్ నెంబర్ ఇవ్వండి, 2500. ఎంటర్, సేవ్. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. డీజెడ్ అంటే కస్టమర్ పేమెంట్. ఉమ్, 14 ఉంది. 14 ఇప్పుడు రివర్సల్ డాక్యుమెంట్ ఏబి ఉంది. సో కస్టమర్ పేమెంట్ రివర్స్ చేసామనుకోండి ఏమవుతుంది, ఏబి కింద వస్తుంది. అసలు ఏబి కూడా ఇక్కడ రిమూవ్ చేసేస్తే డీజెడ్ కిందే రివర్స్ అవుతుంది. ఓకేనా. అకౌంట్ టైప్ అలౌడ్. సో కస్టమర్ పేమెంట్ అకౌంట్ ఏమేమి అలౌ చేస్తుంది, కస్టమర్కి, జిఎల్ అకౌంట్కి, వెండార్కి, మెటీరియల్కి, అసెట్స్కి వాటికి అలౌ చేయదు. ఓకే. 14 ఉంది. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్, కంపెనీ కోడ్ ఇవ్వండి. నంబర్ రేంజ్ అనేది కంపెనీ కోడ్ లెవెల్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ ఇయర్ లెవెల్లో క్రియేట్ చేస్తాం. 14 2025 3000. ఇక్కడ 14 ఉంది కదా, 14 ఉంది కాబట్టి మీరు ఎలా తీసుకోవాలి ప్రాజెక్ట్లో అయితే, 14 lakhs 14 lakhs నుండి 14,99,000 అలా తీసుకోండి. అంటే ఎండింగ్ వరకు అనమాట. 14 lakhs నంబర్ 1 నుండి 14 lakhs సిరీస్లో ఎండింగ్ వరకు తీసుకోండి. అట్లా సేవ్ చేయండి. సేవ్ కదా. నెక్స్ట్ డీజెడ్ క్లియర్ కదా. నెక్స్ట్ ఏఏ అంటే ఎసెట్ అకౌంటింగ్. 0 ఉంది ఆల్రెడీ, మనం సపరేట్గా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, 0 ఆల్రెడీ చేసేసాం కదా, 0 ఆల్రెడీ ఉంది కాబట్టి మనం సెకండ్ టైం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. బాక్కెళ్ళండి. సో ఇవన్నీ ఏంటి, స్టాండర్డ్ డాక్యుమెంట్స్. స్టాండర్డ్ ఎగ్జిక్యూట్ చేయండి అక్కడే ఉండండి. స్టాండర్డ్ డాక్యుమెంట్స్. ఎస్ఏ పైన డబుల్ క్లిక్ చేయండి. సో ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకోండి. ఇవన్నీ ఏంటి, స్టాండర్డ్ డాక్యుమెంట్స్. సో నంబర్ రేంజ్ ఇచ్చాం. నంబర్ రేంజ్ ఇవ్వటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఎస్ఏ డాక్యుమెంట్కి నంబర్ రేంజ్ ఇచ్చాం. సో ఎస్ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు మీరు ఏదైతే నంబర్ రేంజ్ ఇచ్చారో ఆ నంబర్ నుండి ఒక నంబర్ అనేది తీసుకుంటుంది. ఫస్ట్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే డాక్యుమెంట్ నంబర్ 1 వాజ్ పోస్టెడ్ అంటే ఆ సిరీస్లో మాత్రమే తీసుకుంటుంది. నంబర్ రేంజ్కి వెళ్ళండి ఒకసారి. నంబర్ రేంజ్కి వెళ్ళండి, కంపెనీ కోడ్ ఇవ్వండి, ఇంట్రోస్కి వెళ్ళండి. సో 01 అంటే మీనింగ్ ఏంటి, 01. 1 minute.
ఐఎమ్ సారీ. సో చూడండి 01 అంటే ఏంటి, ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకున్నాం. సో ఎస్ఏ డాక్యుమెంట్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసిన ప్రతిసారి కూడా ఈ 1-2000 ఉంది, ఇక్కడ నుండి నంబర్ రేంజ్ అనేది పిక్ అవుతుంది, ఇక్కడ నుండి ఒక నంబర్ అనేది పిక్ అవుతుంది. ఓకేనా? అట్లా వెండార్ ఇన్వాయిస్ ఉంది, ఎగ్జాంపుల్ వెండార్ ఇన్వాయిస్ ఉంది, వెండార్ ఇన్వాయిస్ ఉంది 19 ఉంది ఎగ్జాంపుల్. మీరు వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేసిన ప్రతిసారి కూడా ఫ్రమ్ నంబర్ టు నంబర్ని బేస్గా చేసుకుని ప్రతి డాక్యుమెంట్కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, నెంబర్ రేంజ్ ఇవ్వటం వల్ల మీరు ఎస్ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే ఇక్కడ ఏదైతే నెంబర్ రేంజ్ తీసుకున్నారో దాని నుండి ఒక నంబర్ అనేది పిక్ అవుతుంది, ప్రతి బిల్కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. బిల్ అనకూడదు, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ప్రతి డాక్యుమెంట్కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఈ నంబర్ రేంజ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది, మీరు ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మీరు ఏదైతే ఇక్కడ ఫ్రమ్ నంబర్ టు నెంబర్ ఇచ్చారో ఆ నంబర్ని బేస్గా చేసుకుని స్టార్ట్ అవుతుంది. ప్రాజెక్ట్లోకి వెళ్తే మీరు నెంబర్ రేంజ్ అనేది ఇప్పుడు 01 ఉందనుకోండి, 1 lakh వరకు తీసుకోవాలి ఎండింగ్ వరకు. 14 తీసుకుంటే 14 lakhs నుండి 14 lakhs ఎండింగ్ వరకు తీసుకోవాలి. 15 ఉంటే 15 lakhs 1 నుండి 15 lakhs ఎండింగ్ వరకు తీసుకోవాలి. అట్లా తీసుకోండి, ల్యాక్స్లో తీసుకోవాలి. ఇది డెమో కాబట్టి మనం క్యాజువల్గా తీసుకుంటున్నాం, 1 to 500 అలా తీసుకుంటున్నాం. అలాగే మీరు ఆల్రెడీ ఎంటర్ చేసిన నెంబర్ని ఎంటర్ చేయకూడదు, 1 to 1000 ఇచ్చారు, నెక్స్ట్ నెంబర్ 1001 నుండి తీసుకోవాలి. సేమ్ నెంబర్ తీసుకుంటే ఇంటర్వెల్ ఓవర్లాప్ అని ఒక ఎర్రర్ ఫామ్ అవుతుంది. తర్వాత చూడండి, సో ఫ్రమ్ నంబర్ టు నంబర్ అనేది ఇచ్చేసాం. సో వీటిని బేస్గా చేసుకుని ప్రతి డాక్యుమెంట్కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. లాస్ట్లో ఈఎక్స్టీ అంటే మీనింగ్ ఏంటి, ఈఎక్స్టీ అనేది ఇస్తే ఈ నెంబర్ అనేది పిక్ అవ్వదు. ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మీరు మాన్యువల్గా నెంబర్ అనేది ఇవ్వాలి. ఈఎక్స్టీ సెలెక్ట్ చేసుకుంటే ఏంటి, ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్. నంబర్ రేంజెస్ అనేవి 2 types ఉంటాయి, ఇంటర్నల్ నెంబర్ రేంజ్, ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్. ఇంటర్నల్ అంటే మనం కాన్ఫిగరేషన్ చేసాం, దీని నుండి పిక్ అవుతుంది నంబర్ అనేది ఇంటర్నల్ నంబర్ రేంజ్. ఈ నంబర్ రేంజ్ నుండి ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ప్రతి డాక్యుమెంట్కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. దీన్ని ఇంటర్నల్ నెంబర్ రేంజ్ అంటారు. ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ అంటే ఈఎక్స్టీ సెలెక్ట్ చేశారనుకోండి, మీరు ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ప్రతి డాక్యుమెంట్కి కూడా ఒక నంబర్ అనేది ఇవ్వాలి, దాన్ని ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ అంటారు. బట్ 100% ఆఫ్ ది కంపెనీస్ ఇంటర్నల్ నెంబర్ రేంజ్ అనే ఫాలో అవుతాయి, ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ని ఫాలో అవ్వవు. ఎందువల్ల, ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది, మీరు ఏ నెంబర్ ఇస్తారో తెలియదు, డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒక సీక్వెన్షియల్లో ఫామ్ అవ్వవు. సో అందువల్ల ఏంటంటే ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ అనేది రూల్డ్ అవుట్. బట్ ఎస్ఐపిలో ఎక్స్టర్నల్గా ఓన్గా నెంబర్ రేంజ్ ఇవ్వడానికి కూడా ఆప్షన్ ఉంది, బట్ ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ అనేది రూల్డ్ అవుట్. డాక్యుమెంట్ నెంబర్ రేంజ్ కాన్ఫిగరేషన్ అనేది 2 types ఉంటాయండి, ఇంటర్నల్ నెంబర్ రేంజ్ క్రియేషన్, ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ క్రియేషన్. ఇంటర్నల్ అంటే ఇప్పుడు మనం క్రియేట్ చేసాం, ఫ్రమ్ నెంబర్ టు నెంబర్ ఇచ్చాం, వీటిని బేస్గా చేసుకుని ప్రతి డాక్యుమెంట్కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో. డాక్యుమెంట్ నంబర్ 1 was posted, 2 was posted, 3 was posted ఎలా వస్తుంది, నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని వస్తుంది. అలాగే ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్, ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ అనేది రూల్డ్ అవుట్, ఏ కంపెనీ కూడా ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ అనేది యూజ్ చేయవు. ఈఎక్స్టీ సెలెక్ట్ చేసుకుంటే మీనింగ్ ఏంటి, ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో నంబర్ అనేది మాన్యువల్గా ఇవ్వాలి, అలా ఇవ్వటం వల్ల జిగ్జాగ్గా లేదంటే నాన్ సీక్వెన్షియల్లో నంబర్స్ అనేవి, డాక్యుమెంట్ నంబర్స్ అనేవి జనరేట్ అవుతాయి. కాబట్టి ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ రూల్డ్ అవుట్ 99%. నేనైతే 100% ఇంటర్నల్ నంబర్ రేంజ్ మాత్రమే తీసుకుంటుంది ఏ కంపెనీ అయినా. క్లియర్ కదా? నెక్స్ట్ నంబర్ రేంజ్ కూడా క్రియేట్ చేసాం, షీట్ ఓపెన్ చేయండి. సో డాక్యుమెంట్ టైప్ అంటే ఏంటి, డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. ఎస్ఏ ఉంటే జనరల్ లెడ్జర్ అని, కేఆర్ ఉంటే వెండార్ ఇన్వాయిస్, కేజెడ్ ఉంటే వెండార్ పేమెంట్, డిఆర్ ఉంటే కస్టమర్ ఇన్వాయిస్, డిజెడ్ ఉంటే కస్టమర్ పేమెంట్, ఏఏ ఉంటే అసెట్ అకౌంటింగ్. ఇవన్నీ కూడా స్టాండర్డ్ డాక్యుమెంట్స్, మీరు ఓన్గా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ఓన్గా క్రియేట్ చేయాలంటే ఎటువంటి వాటికి చేస్తారు, బీఆర్ఎస్ ఎంట్రీస్ పోస్ట్ చేయాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ అంటే బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్, ఎంబీఆర్ఎస్ మాన్యువల్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్, ఈబీఆర్ఎస్ ఎలక్ట్రానిక్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్స్, ఐడాక్స్ ఎంట్రీస్ ఉంటుంది, ఇంటర్మీడియట్ డాక్యుమెంట్ అంటారు ఐడాక్స్ ఎంట్రీస్కి.
అలాగే ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్కి సంబంధించిన ఎంట్రీస్ ఉంటాయి. అటువంటి వాటికి ఓన్గా డాక్యుమెంట్స్ ఏమైనా అవసరమైతే ఒక 3 or 4 డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తారు. ఎలా క్రియేట్ చేస్తారు? వెళ్ళండి, ఎస్ఏబిలోకి వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి, అగైన్ బ్యాక్. చూడండి, వెయిట్. ఎస్ఏ డాక్యుమెంట్ ఉంది, ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేయండి. ఎస్ఏ డాక్యుమెంట్ సెలెక్ట్ చేశాను. కాపీ, పైన కాపీ ఉందా? కాపీ ఇవ్వండి. ఇలా ఇక్కడ మనం కాపీ చేస్తాం, మార్చుకోవచ్చు. ఎస్ఏ డాక్యుమెంట్ రిమూవ్ చేసేసి మీ ఇష్టమైన నేమ్ ఏదైనా ఏది కావాలంటే అది ఇవ్వచ్చు, మీ క్లయింట్ రిక్వైర్మెంట్ని బేస్గా చేసుకుని. నంబర్ రేంజ్ ఏది తీసుకోవాలో నంబర్ రేంజ్ ఇవ్వాలి, రివర్సల్ డాక్యుమెంట్ టైప్ ఇవ్వాలి, తర్వాత ఈ డాక్యుమెంట్ వెయిట్కి ఎలా చేస్తుంది అనేది కూడా తీసుకోవాలి. సో వీటిని బేస్గా చేసుకుని ఓన్గా కూడా డాక్యుమెంట్ని కాపీ చేసి క్రియేట్ చేయొచ్చు, కాపీ చేసుకోవచ్చు. సో ఇవన్నీ చేంజ్ చేసి ఎస్ఏ డాక్యుమెంట్ తీసేసి ఏదైనా ఒక నేమ్ ఇస్తారు. నంబర్ రేంజ్, ఏ నెంబర్ రేంజ్ కావాలి, రివర్సల్ డాక్యుమెంట్ టైప్ ఏమి ఇవ్వాలి, ఈ డాక్యుమెంట్ వెయిట్కి ఎలా చేస్తుంది అనే ఇన్పుట్స్ అన్ని ఎంటర్ చేసి సేవ్ చేసుకోవచ్చు. బట్ 99% స్టాండర్డ్ డాక్యుమెంట్స్నే ఫాలో అవుతాయి. ఓన్లీ ఫర్ ఈబీఆర్ఎస్, ఎలక్ట్రానిక్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్, ఎంబీఆర్ఎస్, మాన్యువల్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్, ఐడాక్స్, ఇంటర్మీడియట్ డాక్యుమెంట్స్, అలాగే ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్, ఇటువంటి వాటికి మాత్రమే ఓన్గా డాక్యుమెంట్స్ అనేవి క్రియేట్ చేస్తారు. సో ఇక్కడ మనం నేమ్స్, ఎస్ఏ డాక్యుమెంట్ బదులు ఏదన్నా ఒక నేమ్ ఇచ్చి మనం కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. కాపీ చేసాం, లేదంటే క్లోజ్ చేయండి, లేదంటే ఎలా చేయొచ్చు, కాపీ చేసాం, లేదంటే న్యూ ఎంట్రీలోకి వెళ్ళి కూడా చేయొచ్చు. న్యూ ఎంట్రీకి వెళ్ళండి, న్యూ ఎంట్రీ చూసారా, ఇలా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. స్టాండర్డ్ డాక్యుమెంట్ని కాపీ చేసుకోవచ్చు, లేదంటే న్యూ ఎంట్రీకి వెళ్ళి కూడా క్రియేట్ చేయొచ్చు. సో డాక్యుమెంట్స్ అన్ని కూడా స్టాండర్డ్ డాక్యుమెంట్స్ మనం ఏం చేస్తాము, నంబర్ రేంజ్ అనేది అసైన్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ నంబర్ రేంజ్ అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ ఈచ్ డాక్యుమెంట్ ఇట్ విల్ బి పిక్ వన్ నంబర్. ఎలా పిక్ అవుతుంది నంబర్ అనేది? బేస్డ్ ఆన్ ది నంబర్ రేంజ్ కాన్ఫిగరేషన్. నంబర్ రేంజ్ కాన్ఫిగరేషన్ ని బేస్గా చేసుకుని మీరు డాక్యుమెంట్ పోస్ట్ చేసే ప్రతి టైంలో కూడా మనకి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఆ నంబర్ని బేస్గా చేసుకుని డాక్యుమెంట్ని ట్రాక్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ట్రాక్ చేయొచ్చు. ఓకేనా? షీట్ ఓపెన్ చేయండి, ఎంఎస్ వర్డ్ ఫార్మాట్. సో చూడండి, మీనింగ్ ఆఫ్ డాక్యుమెంట్ టైప్ మీన్స్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. ఎవ్రీ డాక్యుమెంట్ టైప్ వి విల్ అసైన్ టు ది నంబర్ రేంజ్. ఇప్పుడు మనం ఏం చేసాము, సెలెక్ట్ చేయండి మేడం, సెలెక్ట్ చేయండి, రెడ్డి మనోహర్. సో ఎవ్రీ డాక్యుమెంట్ టైప్కి ఒక నంబర్ అనేది, నంబర్ రేంజ్ అనేది అసైన్ చేస్తాం. డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ, ఎవ్రీ డాక్యుమెంట్ టైప్ విల్ అసైన్ వన్ నంబర్ రేంజ్. ప్రతి డాక్యుమెంట్కి కూడా నంబర్ రేంజ్ అనేది అసైన్ చేస్తాం. తర్వాత దిస్ నంబర్ రేంజ్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ ది డాక్యుమెంట్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ప్రతి డాక్యుమెంట్కి కూడా నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని ఒక నంబర్ అనేది పిక్ అవుతుంది. బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ ఎంట్రీ we can recognize the accounting entry based on the డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం డాక్యుమెంట్ టైప్ ఏంటో ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే రికగ్నైజ్ ది అకౌంటింగ్ ఎంట్రీ బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ ఎంట్రీ వీ కెన్ రికగ్నైజ్ ది డాక్యుమెంట్ ఎంట్రీ. అంటే ఏంటి, ఎస్ఏ డాక్యుమెంట్ ఉంటే కేఆర్ అని, ఎస్ఏ డాక్యుమెంట్ ఉంటే జనరల్ లెడ్జర్ అని, కేఆర్ ఉంటే వెండార్ ఇన్వాయిస్ అని, కేజెడ్ ఉంటే వెండార్ పేమెంట్ అని, డిఆర్ ఉంటే కస్టమర్ ఇన్వాయిస్ అని, డిజెడ్ ఉంటే కస్టమర్ పేమెంట్ అని మనం రికగ్నైజ్ చేయొచ్చు. ఎస్ఏ డాక్యుమెంట్కి నెంబర్ రేంజ్ ఎంత ఇచ్చాం, 1 to 500 ఇచ్చాం. ఎగ్జాంపుల్, when we post the document in FB50, system will be generated the document number range, document number based on the document number range. మీరు ఏమైతే మనం ఫ్రమ్ నంబర్ టు నంబర్లో నంబర్ రేంజ్ ఇచ్చామో దాన్ని బేస్గా చేసుకుని ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. అర్థమవుతుందా లేదా? ఏమైనా డౌట్స్ ఉందా? అర్థమవుతుందండి? అందరూ క్లియర్గా ఉందా? మీకు అర్థమవకపోతే మీరు క్వశ్చన్ రేజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, అది
తర్వాత చూడండి, బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ ఎంట్రీ వీ కెన్ రికగ్నైజ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. సో డాక్యుమెంట్ బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ ఎంట్రీ, ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ పోస్ట్ చేసాం, డాక్యుమెంట్ పైన ఎస్ఏ ఉంది అంటే ఏంటి, జనరల్ లెడ్జర్ అకౌంట్. డాక్యుమెంట్ పైన కేఆర్ ఉంది అంటే వెండార్ ఇన్వాయిస్, కేజెడ్ ఉంటే వెండార్ పేమెంట్ అనేది మనం రికగ్నైజ్ చేయొచ్చు. అలాగే నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని ప్రతి ట్రాన్సాక్షన్కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్, ఫర్ ఎవరీ డాక్యుమెంట్ టైప్ we will assign the one number range group. దీని యాక్చువల్ నంబర్ రేంజ్ ఏమంటారంటే నంబర్ రేంజ్ కోడిఫికేషన్ అంటారు, నంబర్ రేంజ్ కోడిఫికేషన్ అని కూడా చెప్తారు. ఫర్ ఈచ్ డాక్యుమెంట్ టైప్ we will assign one number range group based on the document number range group. One number will be generated at the time of accounting entry posting. ఏదైతే నంబర్ రేంజ్ ఉందో ఆ నంబర్ రేంజ్ బేస్గా చేసుకుని ప్రతి డాక్యుమెంట్కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో. ఓకేనా. అది నంబర్ రేంజ్ వల్ల అది అడ్వాంటేజ్. ప్రతి డాక్యుమెంట్కి ఒక నంబర్ వస్తుంది. నంబర్ రావటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ల్యాక్స్లో ఉంటాయి ట్రాన్సాక్షన్స్. 50,000 డాక్యుమెంట్ నంబర్ బేస్గా చేసుకుని ఆ డాక్యుమెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ట్రాక్ చేయొచ్చు. బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ నంబర్ we can find out the document as well as document relevant information. అది నెక్స్ట్ చూడండి. wait why do we need to create document number range? సో నంబర్ రేంజ్ అనేది మనం క్రియేట్ చేసాం. టీ కోడ్ ఏంటి, FBN1. సో డాక్యుమెంట్ నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని ఏం చేస్తాము, ఇట్ హెల్ప్స్ టు ఐడెంటిఫై ది డాక్యుమెంట్ అండ్ డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్. ప్రతి డాక్యుమెంట్కి ఒక నెంబర్ జనరేట్ అవుతుంది. మీరు 1 lakh ట్రాన్సాక్షన్స్ చేశారు, 1 to 1 lakhs. సో ప్రతి డాక్యుమెంట్కి ఒక నంబర్ వస్తుంది. సో ఈ నంబర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, మనం ఏం చేయొచ్చు, డాక్యుమెంట్ యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. FB03 ట్రాన్సాక్షన్ కోడ్ యాడ్ చేసుకోండి. FB03 ట్రాన్సాక్షన్ కోడ్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. FB03 కింద ఐడెంటిఫికేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, FB03 ఇచ్చారనుకోండి, అక్కడ డాక్యుమెంట్స్ అన్ని పోస్ట్ అండ్ డాక్యుమెంట్స్ అన్ని కనిపిస్తాయి. సో ఏ డాక్యుమెంట్ కావాలని నెంబర్ అడుగుతుంది, ఆ నెంబర్ ఎంటర్ చేస్తే ఆ డాక్యుమెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. నంబర్ రేంజ్ క్రియేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఈ-రెండింగ్ యాక్టివిటీ. ఈ-రెండింగ్లో చేస్తారు, ఈ-రెండింగ్ యాక్టివిటీ అనమాట. ఈ-రెండింగ్ యాక్టివిటీ అంటారు దీన్ని. మళ్ళీ వీటిలోనే రకాలు ఉంటాయి, ఇయర్ డిపెండెంట్, ఇయర్ ఇండిపెండెంట్, ఇట్లా కూడా ఉంటాయి. ఇంకా అవన్నీ డెప్త్గా వెళ్తే చాలా ఉంటాయి. ఓకేనా. ఓకే. ఎనీవే, నంబర్ రేంజ్ క్రియేషన్ అనేది ఇంటర్నల్ నంబర్ రేంజ్, ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ ఉంటాయి. సో ఇంటర్నల్ నంబర్ రేంజ్ అంటే మీనింగ్ ఏంటి, మనం ఏదైతే ఫ్రమ్ నంబర్ టు నంబర్ ఇస్తామో దాన్ని బేస్గా చేసుకుని ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ అంటే, ఎక్స్టర్నల్ అంటే మాన్యువల్గా నెంబర్ ఇవ్వాలి ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో. సో ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ అనేది రూల్డ్ అవుట్. 99%, 100% కంపెనీస్ అన్నీ కూడా ఇంటర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ని ఫాలో అవుతాయి. ఎందువల్ల, సో ట్రాన్సాక్షన్స్ అనేవి ఒక సీక్వెన్షియల్లో ఫామ్ అవుతాయి. అదే ఎక్స్టర్నల్ అయితే నాన్ సీక్వెన్షియల్లో ఫామ్ అవ్వచ్చు, అంతా జిగ్జాగ్ అయిపోతుంది. అందువల్ల ఇంటర్నల్ నంబర్ రేంజ్నే ఫాలో అవుతుంది. క్లియర్ కదా. షీట్ ఓపెన్ చేయండి. షీట్లో FBN1. సో మనం ఏం చేసాం, OBA7లో, అది కాదు, కాన్ఫిగరేషన్ షీట్ ఉంది కదా, ఎల్లో కలర్ది, ఎల్లో కలర్ ఓపెన్ చేయండి. ఎల్లో కలర్ షీట్ కాన్ఫిగరేషన్ షీట్ ఉంది కదండి, గ్లోబల్ పారామీటర్స్, అది కాదు అది. సో ఇప్పుడు మనం ఏం చేసాము, డాక్యుమెంట్స్ OBA7లో డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసాం. తర్వాత ఏంటి, డాక్యుమెంట్ నంబర్ రేంజ్, ఇది కూడా కంప్లీట్ చేసాం. OBA7 ద్వారానే FBN1 ట్రాన్సాక్షన్ కూడా చేసేసాం. OBA7 ద్వారా FBN1 అంటే నంబర్ రేంజ్ మన FBN1 ద్వారా కూడా చేయొచ్చు, లేదంటే OBA7 ద్వారా కూడా చేయొచ్చు. OBA7 ద్వారా చేస్తే మీకు క్లారిటీగా ఉంటుంది, మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి. మీకు కంప్లీట్ నాలెడ్జ్ ఉందనుకోండి, FBN1 ద్వారా కూడా చేయొచ్చు. ఎట్లా చేసినా ఒకటే. OBA7 ద్వారా చేసాం కాన్ఫిగరేషన్స్ అనేవి, లేదంటే FBN1 ట్రాన్సాక్షన్ ద్వారా కూడా మనము
కాన్ఫిగరేషన్స్ అనేవి నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయవచ్చు. వెళ్ళండి, FBN1 కదా, పాత్లో చూద్దాం, చెక్ చేద్దాం. బ్యాక్ వెళ్ళండి. డిఫైన్ డాక్యుమెంట్ నంబర్ రేంజ్ కింద ఉంది చూడండి. డాక్యుమెంట్ నంబర్ రేంజ్ ఎంట్రీ వ్యూ. ఉందా, టీ కోడ్ ఉందా? FBN1 ఇది. సో OBA7 ద్వారా FBN1 ట్రాన్సాక్షన్స్ కూడా చేసేసాం. ఎగ్జిక్యూట్ చేయండి. మనం చేసిన నంబర్ రేంజ్ అనేది కనిపిస్తుంది. ఎగ్జిక్యూట్. కంపెనీ కోడ్ ఇవ్వండి. నంబర్ రేంజ్ అనేది ఎలా క్రియేట్ చేస్తామో ఇయర్ని బేస్గా చేసుకుని, అలాగే డాక్యుమెంట్ని బేస్గా చేసుకుని, ఇయర్ని బేస్గా చేసుకుని, యాజ్ వెల్ యాజ్ కంపెనీ కోడ్ని బేస్గా చేసుకుని చేస్తాం. కంపెనీ కోడ్ని బేస్గా చేసుకున్నాం. ఎంట్రీ డాక్యుమెంట్ నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలంటే కంపెనీ కోడ్ ఇస్తున్నాం. అలాగే ఫిజికల్ ఇయర్ 2025 కూడా తీసుకున్నాం. 2025 ఇచ్చాం కదా ఇది. సో OBA7 ద్వారా డాక్యుమెంట్స్ అనేవి చెక్ చేసాము. స్టాండర్డ్ డాక్యుమెంట్స్ యాజ్ వెల్ యాజ్ స్టాండర్డ్ డాక్యుమెంట్ని బేస్గా చేసుకుని నంబర్ రేంజ్ కూడా క్రియేట్ చేసేసాం. సో FBN1 ద్వారా కూడా నంబర్ రేంజ్ క్రియేట్ చేయొచ్చు. OBA7 ద్వారా చేస్తే మీకు క్లారిటీగా ఉంటుంది. నెక్స్ట్ ఉంది డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్. OBA4 డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్. OBA4 వెళ్ళండి. OBA4కి వెళ్ళండి. సేమ్ పాత్ వెళ్ళండి. సో టాలరెన్స్ గ్రూప్ అంటే మీనింగ్ ఏంటి? టాలరెన్స్ కంటెంట్స్ ఆథరైజేషన్ కంటెంట్. ఒక ఎంప్లాయీకి ఆథరైజేషన్ ఇస్తుంది. ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేయాలంటే మీకు ఆథరైజేషన్ ఉండాలి. ఆథరైజేషన్ లేకుండా మీరు ఎంట్రీస్ని పోస్ట్ చేయలేరు. సో అలాగే టాలరెన్స్ కంటెంట్స్ ఆథరైజేషన్ కంటెంట్ ఎలా పాత ఏంటి? ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, డాక్యుమెంట్ నంబర్ రేంజ్. వెయిట్ చేయండి. డాక్యుమెంట్ నంబర్ రేంజ్. ఇది కాదు, పాత్ కదా, మనం ఇది టాలరెన్స్ గ్రూప్ కదా. నేను చెప్తాను చూడండి, కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్, ఓపెన్ ఐటమ్ క్లియరింగ్, ప్రిపేర్ ఆటోమేటిక్ క్లియరింగ్, అదే ఎగ్జిక్యూట్ చేయండి. అది కాదు, బ్యాక్ అని చెప్తాను, దానికి ముందు తర్వాత వస్తుంది. క్లియరింగ్ డిఫరెన్సెస్ ఎలాబరేట్ చేయండి. డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ GL అకౌంట్స్ ఒకటి ఉంది. దాని తర్వాత ఏముంది? డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్. OBA4. సో OBA4 ఇస్తున్నాను, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఎంప్లాయీస్ టాలరెన్స్ గ్రూప్ కంటెంట్ ఆథరైజేషన్ కంటెంట్ ఎగ్జిక్యూట్ చేయండి. ఒక ఎంప్లాయీ డాక్యుమెంట్ పోస్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఆథరైజేషన్ ఉండాలి. ఆథరైజేషన్ లేకుండా మీరు ఎంట్రీని పోస్ట్ చేయలేరు. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. సో టాలరెన్స్ గ్రూప్స్ అనేవి మనం 2 టైప్స్గా క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ నేను కంపెనీ కోడ్ ఇస్తున్నాను. కంపెనీ కోడ్ ఇవ్వండి ఫస్ట్. కింద డాక్యుమెంట్ టైప్, అమౌంట్ ఫర్ డాక్యుమెంట్ 9 9 ఇవ్వండి. అమౌంట్ ఫర్ ఓపెన్ ఐటమ్ అకౌంట్ 9 9 ఇవ్వండి. క్యాష్ డిస్కౌంట్ ఫర్ లైన్ ఐటమ్ 5% ఇవ్వండి. తర్వాత రెవెన్యూ 100 ఇవ్వండి. ఎక్స్పెన్సెస్ 100 ఇవ్వండి. 5% అంటే మీనింగ్ ఏంటి? సాక్రిఫైస్ అమౌంట్. మీరు ఏమైనా డిస్కౌంట్ ఇవ్వాలంటే వెండర్కో కస్టమర్కో ఏదైనా అవ్వచ్చు, ఒక 5% వరకు డిస్కౌంట్ ఇస్తారు, అంతకన్నా ఎక్కువ ఇవ్వలేరు. పర్సంటేజ్ దగ్గర 5 ఇవ్వండి. క్యాష్ డిస్కౌంట్ అడ్జస్ట్మెంట్ ఇక్కడ కూడా 5% ఇవ్వండి. రైట్ సైడ్. ఓకే, చూడండి, వెయిట్ మీరు ఎంటర్ చేయవద్దు, చూడండి.
ఇక్కడ నేను టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేశాను, కంపెనీ కోడ్ లెవెల్లో క్రియేట్ చేశాను. కంపెనీ కోడ్ లెవెల్లో క్రియేట్ చేస్తే మీరు మీ యూజర్ నేమ్ని టోలరెన్స్ గ్రూప్కి అసైన్ చేయకుండా ఎవరైనా సరే ఎంట్రీస్ని పోస్ట్ చేయొచ్చు. కంపెనీ కోడ్ లెవెల్ అంటే ఆథరైజేషన్ అవసరం లేదు, ఎవరైనా సరే ఎంట్రీస్ పోస్ట్ చేయొచ్చు. ఇక్కడ ఓన్లీ కంపెనీ కోడ్ ఇచ్చాను, నేను సేవ్ చేశాను అనుకోండి, ఎవరైనా సరే అకౌంటింగ్ ఎంట్రీస్ అనేది పోస్ట్ చేయొచ్చు వితౌట్ ఆథరైజేషన్. అలా కాదు, నేను సపరేట్గా గ్రూప్ ఇస్తున్నాను, టోలరెన్స్ గ్రూప్ నేమ్ ఇస్తున్నాను. టోలరెన్స్ గ్రూప్ నేమ్ ఇవ్వండి, ఆర్ఈటీజీ. ఆర్ఈటీజీ ఇచ్చాను. ఆర్ఈటీజీ అనేది మీ యూజర్కి అసైన్ చేయాలి, అసైన్ చేస్తేనే మీరు ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు. గ్రూప్ లెవెల్ టోలరెన్స్ అంటారు, గ్రూప్ లెవెల్. ఆర్ఈటీజీ ఇవ్వలేదు అనుకోండి, ఆర్ఈటీజీ అనేది మీ ఇష్టం, మీరు ఏమైనా తీసుకోండి. యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఇట్స్ మే బి న్యూమరికల్ ఆర్ ఇట్స్ మే బి ఆల్ఫాబెట్, ఏదైనా తీసుకోవచ్చు. ఇట్స్ మే బి న్యూమరికల్ ఆర్ ఇట్స్ మే బి ఆల్ఫాబెట్, ఏదైనా తీసుకోవచ్చు. నేను ఆర్ఈటీజీ అనేది తీసుకున్నాను. మీ కంపెనీ కోడ్తో స్టార్ట్ చేయండి, ఎనీ 4 digits ఏదైనా సరే మీ కంపెనీ కోడ్తో స్టార్ట్ చేస్తే మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు ఒక్కోసారి మర్చిపోయినా కూడా. సో నేను ఆర్ఈటీజీ ఇచ్చాను, గ్రూప్ లెవెల్. సో ఆర్ఈటీజీ ఇస్తే ఏంటి మీనింగ్ ఏంటి, గ్రూప్ లెవెల్లో క్రియేట్ చేస్తున్నాను. సో మీ యూజర్ నేమ్కి మీ టోలరెన్స్ గ్రూప్ అనేది అసైన్ చేయాలి, చేస్తేనే మీరు ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు. నేను ఆర్ఈటీజీ ఇవ్వలేదు, తీసేయండి. ఆర్ఈటీజీ ఇవ్వలేదు అనుకోండి, కంపెనీ కోడ్ లెవెల్, మీ యూజర్కి టోలరెన్స్ గ్రూప్ని అసైన్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరైనా సరే ఎంట్రీస్ పోస్ట్ చేయొచ్చు. సో మ్యాక్సిమం ఏంటంటే గ్రూప్ లెవెల్లే చేయడం బెటర్. ఇవ్వండి ఆర్ఈటీజీ. డిఫరెన్స్ అర్థమైంది కదా. ఆర్ఈటీజీ ఇస్తే గ్రూప్ లెవెల్లో మనం టోలరెన్స్ గ్రూప్ని క్రియేట్ చేస్తాం. గ్రూప్ ఇచ్చామంటే మీ యూజర్ నేమ్కి టోలరెన్స్ గ్రూప్ని అసైన్ చేయాలి. కంపెనీ కోడ్ లెవెల్ అంటే ఆర్ఈటీజీ ఇవ్వట్లా, ఓన్లీ కంపెనీ కోడ్ వచ్చేసి ఎంటర్ కొట్టే సేవ్ చేసేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, ఎవరైనా సరే ఎంట్రీ పోస్ట్ చేయొచ్చు. కంపెనీ కోడ్ లెవెల్ టోలరెన్స్ అనేది ఓపెన్ టు ఆల్, ఎవరైనా ఎంట్రీ పోస్ట్ చేయొచ్చు, ఆథరైజేషన్ అవసరం లేదు. ఇప్పుడు గ్రూప్ లెవెల్లో క్రియేట్ చేస్తున్నాం కాబట్టి గ్రూప్ అనేది ఇవ్వాలి. గ్రూప్ అనేది క్రియేట్ చేశాం కాబట్టి మీ యూజర్ నేమ్కి గ్రూప్ అనేది అసైన్ చేయాలి. ఎంటర్, సేవ్. బ్యాక్ వెళ్ళండి, తర్వాత చూడండి, బ్యాక్ అండ్ బ్యాక్. అలాగే టోలరెన్స్ గ్రూప్ అనేది మీరు కంపెనీ కోడ్స్ ఎన్నైనా క్రియేట్ చేయండి, ఒకటే క్రియేట్ చేయాలి. టోలరెన్స్ గ్రూప్ అనేది ఒకటే ఉండాలండి. మీరు సెకండ్ కంపెనీ కోడ్ క్రియేట్ చేసినా ఇదే గ్రూప్ ఇవ్వండి, వేరే గ్రూప్ ఇవ్వకండి. ఫస్ట్ కంపెనీ కోడ్కి ఏదైతే టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేశారో సెకండ్ కంపెనీ కోడ్, థర్డ్ కంపెనీ కోడ్, ఫోర్త్ కంపెనీ కోడ్ ఎన్నైనా చేయండి, ప్రతిదానికి ఒకటే టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి. మీరు మల్టిపుల్ టోలరెన్స్ గ్రూప్ ఇస్తే ఏమవుతుంది, ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అనేవి పోస్ట్ చేయలేము. కాబట్టి అన్ని కంపెనీ కోడ్స్కి ఒకటే టోలరెన్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేయాలి, డిఫరెంట్గా క్రియేట్ చేయకండి. ఓకే, నెక్స్ట్ అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్ OB57. ఎగ్జిక్యూట్ చేయండి, నివేదికకి వెళ్ళండి. మీకు యూజర్ నేమ్ ఏమి ఇచ్చారు బేసిస్ టీమ్ వాళ్ళు, మీ యూజర్ నేమ్ ఇవ్వండి. 35 యూజర్ 35. టోలరెన్స్ గ్రూప్ నేమ్ ఇప్పుడు ఏం క్రియేట్ చేస్తాం మనం, ఆర్ఈటీజీ, ఇది ఇవ్వాలి. సో టోలరెన్స్ కంటెంట్స్, ఆథరైజేషన్ కంటెంట్, మీ యూజర్కి టోలరెన్స్ గ్రూప్ నేమ్ అనేది ఇవ్వాలి, ఇస్తేనే మీరు ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు. ఎందువల్ల, టోలరెన్స్ అనేది గ్రూప్ లెవెల్లో క్రియేట్ చేస్తాం. అదే మీరు ఓన్లీ కంపెనీ కోడ్ ఒకటే ఇచ్చి సేవ్ చేశారు, అప్పుడు మీరు అసైన్ చేయాల్సిన అవసరం లేదు, యూజర్కి టోలరెన్స్ అసైన్ చేయాల్సిన అవసరం లేదు. మనం గ్రూప్ లెవెల్లో క్రియేట్ చేసాం కాబట్టి ఇక్కడ టోలరెన్స్ గ్రూప్ అనేది మీ యూజర్కి అసైన్ చేయాలి, అసైన్ చేస్తేనే మీరు ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు. అందువల్ల ఏమంటారు, టోలరెన్స్ కంటెంట్స్, ఆథరైజేషన్ కంటెంట్. ఒక ఎంప్లాయీ డాక్యుమెంట్స్ పోస్ట్ చేయాలంటే యూజర్ నేమ్ అనేది యూజర్ నేమ్కి టోలరెన్స్ గ్రూప్ అనేది అసైన్ చేయాలి. టోలరెన్స్ కంటెంట్స్, ఆథరైజేషన్ కంటెంట్. అలాగే మనం 5% ఇచ్చాం డిస్కౌంట్స్, ఇవన్నీ ఎందుకు ఉపయోగపడుతుంది, సాక్రిఫైస్ అమౌంట్ అంటారు. సాక్రిఫైస్ అమౌంట్, ఎంత డిస్కౌంట్ ఇవ్వగలడు ఒక ఇండివిజువల్. సో సాక్రిఫైస్ అమౌంట్స్ అవన్నీ కూడా కాన్ఫిగరేషన్ చేయడానికి ఈ టోలరెన్స్ గ్రూప్ అనేది ఉపయోగపడుతుంది.
ఎంప్లాయీస్ కి ఆథరైజేషన్ ఇస్తుంది టోలరెన్స్ గ్రూప్ అనేది. ఎంటర్ సేవ్. గ్రూప్ లెవెల్లో క్రియేట్ చేశాం కాబట్టి యూజర్ కి టోలరెన్స్ గ్రూప్ అసైన్ చేసాం. అదే గ్రూప్ ఇవ్వకుండా ఓన్లీ కంపెనీ కోడ్ లెవెల్లో టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేస్తే యూజర్ కి టోలరెన్స్ గ్రూప్ అనేది అసైన్ చేయాల్సిన అవసరం లేదు. క్లియర్ కదా? ఒక్కోసారి మీరు కంపెనీ లెవెల్లో క్రియేట్ చేసినా కూడా అసైన్ చేయమని అడుగుతుంది. అడిగినప్పుడు చేయాల్సిందే. అలాగే టోలరెన్స్ గ్రూప్ అనేది మీరు ఎన్ని కంపెనీ కోడ్స్ క్రియేట్ చేసినా ఒకటే టోలరెన్స్ గ్రూప్ ఇవ్వాలి. ఎందువల్ల అంటే ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అవ్వాలంటే కంపెనీ కోడ్స్ అన్నిటికీ కూడా ఒకటే ఉండాలి. ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్, సబ్సిడరీ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అంటారు వాటికి. ఓకే, షీట్ ఓపెన్ చేయండి. సో టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేస్తాం. OBA4 అంటే 10th కాన్ఫిగరేషన్ అనేది కంప్లీట్ చేస్తాం. అలాగే 12th కాన్ఫిగరేషన్ కూడా కంప్లీట్ చేస్తాం. అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్ OB57 10th కాన్ఫిగరేషన్లో 10th స్టెప్లో టోలరెన్స్ గ్రూప్ని క్రియేట్ చేసాము. తర్వాత 12th కాన్ఫిగరేషన్ 12thలో ఏం చేసాము? అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్ OB57లో టోలరెన్స్ గ్రూప్ని మీ యూజర్కి అసైన్ చేసాం. అందువల్ల మీరు అసైన్ చేస్తేనే మీరు ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు. టోలరెన్స్ కంటెంట్, ఆథరైజేషన్ కంటెంట్. మరి 11th స్టెప్ ఉంది, అది నేను చేయట్లేదు. ఒక ఎర్రర్ ఫామ్ అవుతుంది. ఎర్రర్స్ వచ్చినప్పుడు చెప్తాను. 11th కాన్ఫిగరేషన్ ఎందుకు చేయలేదు? ఎర్రర్ ఫామ్ అయినప్పుడు చెప్తాను. 11th స్టెప్ డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ GL అకౌంట్స్. 11th స్టెప్ అవాయిడ్ చేశాను. ఎర్రర్ ఫామ్ అయినప్పుడు చెప్తాను. షీట్ ఓపెన్ చేయండి. సో టోలరెన్స్ కంటెంట్ అంటే మీనింగ్ ఏంటి చూడండి. టోలరెన్స్ కంటెంట్ OBA4లో టోలరెన్స్ గ్రూప్ ని క్రియేట్ చేసాం. టోలరెన్స్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ ఎంప్లాయీస్ ఆథరైజేషన్ గ్రూప్. టోలరెన్స్ గ్రూప్ అనేది ఒక ఎంప్లాయీకి ఆథరైజేషన్ ఇస్తుంది. ఓన్లీ స్పెసిఫిక్ ఆథరైజేషన్ ఎంప్లాయీస్ కెన్ పోస్ట్ ది అకౌంటింగ్ ఎంట్రీస్. సో ఆథరైజేషన్ ఉన్నప్పుడు మాత్రమే ఎంట్రీస్ ని పోస్ట్ చేస్తారు. టోలరెన్స్ గ్రూప్ కంటెంట్స్ ఆథరైజేషన్ కంటెంట్స్. ఎంప్లాయీస్ పర్మిటెడ్ అమౌంట్ విల్ బి గివెన్ ఆన్ ది టోలరెన్స్ గ్రూప్. అలాగే టోలరెన్స్ గ్రూప్స్ అనేవి డిఫరెంట్ టోలరెన్స్ గ్రూప్స్ క్రియేట్ చేస్తారు. ఎక్స్పీరియన్స్ ని బేస్ గా చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ లిమిట్ ఇక్కడ మనం అన్లిమిటెడ్ ఇచ్చేసాం. 1 lakh to 10 lakhs కావాలి, ఒక టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేస్తాం. సో ఈ టోలరెన్స్ గ్రూప్ అనేది ఎక్స్పీరియన్స్ ని బేస్ గా చేసుకుని, ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 1 lakh నుండి 10 lakhs వాల్యూ ఉన్న డాక్యుమెంట్ మాత్రమే పోస్ట్ చేయగలుగుతారు. అది వాళ్ళ యూజర్కి అసైన్ చేస్తారు. ఇంకొక ఎంప్లాయీ ఉన్నాడు, ఆయన సీనియర్, ఆయనకి 1 lakh నుండి 20 lakhs వరకు పోస్ట్ చేయగలడు. సో ఆ లిమిట్ ఏదైతే మనం అక్కడ లిమిట్ అన్లిమిటెడ్ ఇచ్చామో ఆ లిమిట్ అనేది 1 lakh to 20 lakhs ఇస్తారు. ఆయనకి ఆ టోలరెన్స్ గ్రూప్ అనేది అసైన్ అవుతుంది. అలా కూడా చేయొచ్చు. ఓకేనా? సో ఎంప్లాయీస్ పర్మిటెడ్ పోస్టెడ్ అమౌంట్ విల్ బి గివెన్ ఆన్ ది టోలరెన్స్ గ్రూప్. లిమిట్ అనేది కూడా మనం సెట్ చేయొచ్చు. ఓకే, డౌన్కి వెళ్ళండి. చూసారా, 1 year to 2 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఇది టోలరెన్స్ లిమిట్ ఎంత ఉంది? 1 lakh నుండి 2 lakhs ఉంది. సో ఈ రేంజ్లో ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాం. 2 to 4 years వాళ్ళకి 2 lakhs నుండి 4 lakhs వరకు లిమిట్. అలా ఒక టోలరెన్స్ క్రియేట్ చేస్తాం. అది యూజర్కి అసైన్ చేస్తాం. ఓకేనా? అట్లా. సో టోలరెన్స్ గ్రూప్లో అడ్వాంటేజ్ ఏంటి? టోలరెన్స్ గ్రూప్స్ కూడా రకాలు ఉన్నాయండి. ఎంప్లాయీస్ టోలరెన్స్ గ్రూప్, GL టోలరెన్స్ గ్రూప్. ఇంకోటి సెకండ్ వన్ ఏంటి? ఫస్ట్ వన్ ఎంప్లాయీస్ టోలరెన్స్ గ్రూప్, సెకండ్ వన్ GL టోలరెన్స్ గ్రూప్. మనం క్రియేట్ చేయలేదు, తర్వాత చేస్తా అని చెప్పాను కదా. అట్లా నెక్స్ట్ క్లాసెస్లో వెండార్ టోలరెన్స్ గ్రూప్, కస్టమర్ టోలరెన్స్ గ్రూప్, ఇట్లా డిఫరెంట్ టోలరెన్స్ గ్రూప్స్ని క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? డిఫరెంట్ టోలరెన్స్ గ్రూప్ని క్రియేట్ చేయొచ్చు. మ్యాక్సిమం 4 types ఆఫ్ ది టోలరెన్స్ గ్రూప్స్ అనేవి ఉన్నాయి SAPలో. ఎంప్లాయీస్ టోలరెన్స్ గ్రూప్, GL టోలరెన్స్ గ్రూప్, వెండార్ టోలరెన్స్ గ్రూప్, కస్టమర్ టోలరెన్స్ గ్రూప్స్. మనం ఈరోజు ఎంప్లాయీస్ క్రియేట్ చేస్తాం. GL టోలరెన్స్ గ్రూప్ అనేది చేయలేదు, ఎర్రర్ ఫామ్ అయినప్పుడు చెప్తాను. నెక్స్ట్ క్లాస్లో వెండార్ టోలరెన్స్ గ్రూప్ అండ్ కస్టమర్ టోలరెన్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తాం. వెండార్కి కస్టమర్కి ఒకటే క్రియేట్ చేస్తాం, 2 అవసరం లేదు. జస్ట్ మీకు ఐడియా కోసం చెప్తున్నాను. సో వెండార్కైనా కస్టమర్కైనా ఒకే టోలరెన్స్ గ్రూప్ ఉంటుంది, 2 groups అనేవి ఉండవు. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఇవి చదవండి. అమౌంట్ ఫర్ డాక్యుమెంట్, అమౌంట్ ఫర్ ఓపెన్ ఐటమ్ అకౌంట్. టోలరెన్స్ గ్రూప్ ఓపెన్ చేయండి.
ఓబీ A4కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళండి, మీ టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి. RETG కంటిన్యూ. కంపెనీ కూడా అవసరం లేదు, ఇవ్వండి, ఇచ్చినా ఓకే, ఇవ్వకపోయినా వస్తుంది. డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, అమౌంట్ ఫర్ డాక్యుమెంట్, అమౌంట్ ఫర్ ఓపెన్ ఐటమ్, అకౌంట్ ఐటమ్, క్యాష్ డిస్కౌంట్ లైన్ ఐటమ్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ ఫీల్డ్ ఎందుకు ఉపయోగపడుతుంది అనేది అక్కడ నేను టైప్ చేశాను. అవి చదవండి, షీట్ ఓపెన్ చేయండి. ఇవన్నీ చదవండి. అవేం అడగరు, బట్ ఐడియా కోసం అంతే. డౌన్కి వెళ్ళండి. ఓకేనా, ఇవన్నీ చదవండి. పైకి వెళ్ళి కొంచెం పైకి వెళ్ళండి. ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ క్లాసెస్ అన్ని ఈజీగా ఉంటాయండి, ఇంత డెప్త్గా ఉండదు మీకు, అంటే ఇంత కంటెంట్ ఉండదు, చాలా సింపుల్ వేలో ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తాను. ఓన్లీ ఇంతవరకే, ఇవి నోట్స్ ఎక్కువ గ్లోబల్ పారామీటర్స్కి. నెక్స్ట్ క్లాసెస్ అన్ని కూడా ఇంత టఫ్గా అనిపించదు మీకు, చాలా సింపుల్గా ఉంటుంది. తర్వాత డౌన్కి వెళ్ళండి. వాట్ మీన్ బై డెబిట్ ట్రాన్సాక్షన్ అండ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్, అది చదవండి, మీకు ఐడియా ఉంటుంది. డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటో చదవండి, ఇక్కడ ఇచ్చాను. నాన్ కాపర్స్ వాళ్ళు చదవండి. ఇంకా డౌన్కి వెళ్ళండి. సో టోలరెన్స్ గ్రూప్ అనేది ఏది ఎందుకు ఉపయోగిస్తామో, అలాగే మనకి సాక్రిఫైస్ అమౌంట్ ఇచ్చాం కదా, అవన్నీ కూడా డిస్కస్ చేసాం. నెక్స్ట్ కంప్లీటెడ్. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి, ఇంకోటి ఉంది కదా ఎల్లో కలర్లోది. సో ఓన్లీ ఇక్కడ మనం ఏ కాన్ఫిగరేషన్ చేయలేదు, ఓన్లీ 11th కాన్ఫిగరేషన్ ఒకటే చేయలేదు. ఎర్రర్ ఫామ్ అయినప్పుడు చేద్దాం, మీకు ఎర్రర్స్ కూడా తెలియాలి కదా. తర్వాత చూడండి, లాస్ట్ కాన్ఫిగరేషన్ కాదు ఇది, ఎంటర్ గ్లోబల్ పారామీటర్ OBY6. వెళ్ళండి, OBY6కి వెళ్ళండి. OBY6 అంటే ఏంటి, మీరు ఏమైతే కాన్ఫిగరేషన్ చేశారో అవన్నీ కూడా ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు. OBY6 పొజిషన్కి వెళ్ళండి. డబుల్ క్లిక్ చేయండి కంపెనీ కోడ్ పైన. ఇక్కడ చూడండి, మీ కంపెనీ కోడ్ ఏంటి, RE11. ఇంటర్నల్ RE11 మీ కంపెనీ కోడ్. కరెన్సీ ఏంటి, IN ఇండియా. IN అంటే కంట్రీ ఇండియా, కరెన్సీ INR. లొకేషన్ ఎక్కడ, విజయవాడ. లాంగ్వేజ్ ఇంగ్లీష్ తీసుకున్నారు పైన, లాంగ్వేజ్ ఇంగ్లీష్. తర్వాత మీ ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ ఏంటి, కంపెనీ అంటే ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు. కంపెనీ ఎక్కడ చూడండి, RELIPV ఇచ్చారు కదా, కంపెనీ పైన ఉంది. ఇది మీ ఇంటర్నల్ కంపెనీ అనకండి, ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అనే చెప్పండి. కంపెనీని ఏమంటారు, దాన్ని SAP టర్మినాలజీలో ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్. టాటా గ్రూప్, బిర్లా గ్రూప్, రిలయన్స్ గ్రూప్, ఇవన్నీ కూడా ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్. తర్వాత క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏం క్రియేట్ చేశారు, RECA. ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏం క్రియేట్ చేశారు, RE. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏం క్రియేట్ చేశారు, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ REFV. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ REPV. ఇవన్నీ ఉన్నాయి. సో ఏంటిది ఇది, అసలు ఏంటి, ఇదంతా కూడా కంప్లీట్ ఇదంతా కూడా ఓవర్ వ్యూ. మీ కంపెనీ కోడ్ లెవెల్లో మీరు చేసే కాన్ఫిగరేషన్స్ ఏమైనా మర్చిపోయి ఉంటే కనుక ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని కంట్రోల్స్ అనేవి తీసుకోవచ్చు, బట్ అవేం అవసరం లేదు. సో ఓవర్ వ్యూ, OBY6 అంటే ఏంటి, ఓవర్ వ్యూ ఆఫ్ ది కంపెనీ కోడ్ గ్లోబల్ డేటా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. సో ఇది నెక్స్ట్ క్లాస్ ఏంటి, గ్లోబల్ పారామీటర్స్ ఇంకా ఉన్నాయండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, నెక్స్ట్ క్లాస్లో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాము. నోట్స్ అనేది ఇంత హెవీగా ఉండదు, మిగతా వాటన్నిటికీ కూడా సింపుల్గా ఉంటుందండి, డోంట్ వరీ. నెక్స్ట్ క్లాస్లో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేద్దాం. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్, ఇవి క్రియేట్ చేసి మనం విత్ ఇన్ టూ డేస్లో ఎంట్రీ పోస్ట్ చేద్దాం. టుమారో క్లాస్ ఏంటి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేయాలి. ఓకేనా. ఇవన్నీ కూడా గ్లోబల్ పారామీటర్స్ ఆర్ పిల్లర్స్ ఆఫ్ ది SAP అంటారు. ఓకేనా, రైటా, క్లియర్ కదా, క్లియరా కదా, అర్థమైందా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేయండి, డోంట్ వరీ, డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ షీట్ అంతా చదవండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు హెవీ అనుకోకండి, నేను మొత్తం ప్రిపేర్ చేసేస్తున్నాను. చదవటమే కదా, ఒకసారి చదువుకోండి. చదువుకుంటే ఏంటంటే మీకు నెక్స్ట్ క్లాసెస్ అనేవి చాలా ఈజీగా అర్థమవుతాయి. ఇంకా 2 క్లాసెస్ ఉన్నాయి, 2 or 3 క్లాసెస్.
సింపుల్ గా ఉంటాయి. ఇక్కడ వరకే కొంచెం కష్టంగా ఉంటుంది. ఇంకా ఒక 3 క్లాసెస్ ఉన్నాయి, 3-4 క్లాసెస్ ఉన్నాయి. అంటే ఏంటి, ఎంట్రీ పోస్ట్ చేసేంత వరకు ప్రాపర్ నాలెడ్జ్ ఉందనుకోండి, ఈ 10 క్లాసెస్ మీకు అర్థమైతే రిమైనింగ్ 60 క్లాసెస్ ఈజీగా అర్థమవుతాయి. ఈ 10 క్లాసెస్ మీరు అర్థం చేసుకోకపోతే రిమైనింగ్ 60 క్లాసెస్ మీకు అర్థం అవ్వవు. కాబట్టి ఫస్ట్ 10 క్లాసెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. కేర్ఫుల్గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ. బాయ్. గుడ్ డే.